మొత్తానికి ట్రిప్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని వచ్చేసిన తర్వాత అత్తమ్మోళ్ళన్నారు, "అమ్మ రోటీలు, పన్నీరు తిని బోర్ కొట్టేసిందమ్మా ఇంట్లో ఫుడ్ చెయ్యమ్మా" అని చెప్పి అంటేను ఇంక నేను ఎందుకులే ఆ రోజు నాన్ వెజ్ ఎందుకు చేయడంలే అని చెప్పేసి నాన్ వెజ్ ఫీల్ రావాలని చెప్పి పనసకాయతోని బిర్యానీ చేశాను అనమాట. అబ్బబ్బో! ఎన్ని కామెంట్స్ చేశారంటే మా అత్తమ్మ వాళ్ళు, "ఇంత బాగా చేస్తావు నువ్వు" అని చెప్పేసి. ఎందుకంటే పెళ్ళయిన తర్వాత అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వంట చేసేది వేరు. ఇప్పుడైతే కామన్‌గా 1 వీక్ నా దగ్గరే ఫుడ్ తింటున్నారు కాబట్టి వాళ్ళకి తెలిసిందనమాట నేను ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తానని చెప్పేసి. సో, మంచి కామెంట్స్ వచ్చాయి. ఏదైనా సరే మళ్ళీ పొగిడారనుకో ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తది కదా! నిజమా? అబద్ధమా? చెప్పండి. సో, మొత్తానికి పనసకాయ బిర్యానీ అయితే చాలా బా వచ్చింది. తినేది ఫ్రీక్వెంట్‌గా కాకపోయినా సరే అప్పుడప్పుడు తిన్నా సరే ఇలా వస్తదని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బాగా కుదిరింది. ఇదైతే నేను ఆన్‌లైన్‌లో చూసే ట్రై చేశా అనమాట. యమ్మీగా వచ్చింది. ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారో అలాగే టేస్ట్ కూడా ఉందనమాట. మొత్తానికి ట్రిప్ అయిపోయింది. అత్తమ్మోళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా సామాన్లు ప్యాక్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.